దీని అక్క ఏందిది? రోజు నాకు కలలో ఒక బంగ్లా ఒక ఫోటో కనపడుతుందిరా. రాత అంత నిద్ర లేదురా మామ. మా ఊర్లో ఒక బాబా ఉన్నాడు. ఆయన దేనికైనా పరిష్కారం చెప్తాడు. నేను ఆయన దగ్గరికి వెళ్లి నీకు పరిష్కారం అడుగుతాను. బాబా, నా మిత్రుడు ఒక సమస్యతో బాధపడుతూ ఆయనకు కళ్ళు ఒక బంగ్లా ఒక ఫోటో కనబడుతుంది కదా, అది కరాలిక అనే ఒక ఆత్మది. అది ఒక క్రూరమైన ఆత్మ. అది ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను తీసుకుంది. ఇప్పుడు అది మీ మిత్రుడు వెంటపడింది. అది ఊరి చివర బంగ్లాలో ఉంటుంది. నీ మిత్రుడై వెళ్లి దానిని సంహరించాలి. దానికోసం నేను నీకు మంత్రతండం ఇస్తున్నాను. తీసుకుని మీ మిత్రుడికి ఇవ్వండి. అది తనని కాపాడుతుంది. నీ కలలో వచ్చేది ఒక ఆత్మ అంట. దాని పేరు కరాలిక. అది ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు తీసింది అంటే ఈ మంత్రదండం తీసుకో, అది నిన్ను కాపాడుతుందిని. నేను పెద్ద తోపుని కదా, నేను చంపుతా పోయి. సరే, ఎట్లైనా దానికి ఎందుకు నా మీద పగో తెలుసుకుంటాను. సరే, ఈ మంత్రదండం తీసుకుని నేనొక్కడినే వెళ్తాను. నువ్వు నాతో పాటు రాకు. ఇదేనా ఆ బంగ్లా? తెరుచుకో. సేమ్. ఏమిటి శబ్దాలు? ఎక్కడ నుంచి వస్తున్నాయి? వద్దు వద్దు, నన్ను ఏమి చేయకు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎవరైనా నన్ను కాపాడండి. బాబా ఇచ్చిన మంత్రదండం. జీన్ టపాబ్దంతం. నన్ను వదిలి, నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆ బాబా మొత్తం చేశాడు. ప్లీజ్ ఆ మంత్రతండాన్ని వదిలిపెట్టు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ బాబా మంచివారు కదా. ఆయనే నా జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను ఒక ఆత్మలా ఈ భవనంలో బంధించాడు. నేనొక రోజు నా నాట్యం ముగించుకుని ఆ అర్ధరాత్రి ఒంటరిగా వెళుతున్నప్పుడు ఆ బాబా నా వెంబడి వచ్చి నన్ను పాడుచేసి చంపేశాడు. నా ఆత్మను ఈ బంగ్లాలో బంధించాడు. నేను ఎన్నో రోజులుగా ఇక్కడే ఉండిపోయాను. ఎవరి సహాయం లేకుండా నేను బయటకు కూడా వెళ్ళలేను. ఆ బాబా అంత దుర్మార్గుడా? సరే, మీరు ఈ సీసాలోకి రండి. నేను ఆ బాబా దగ్గరికి తీసుకువెళ్తాను. మీకు విముక్తిని కల్పిస్తాను. అరే ఎదవ, ఇది మందు బాటిల్ కదరా. ఇప్పటికే వాడు దాన్ని చంపేసి ఉంటాడు. ఆ ఆత్మకు లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఉంటుంది. ఇక నాకు తిరుగులేదు. హహహ. వెళ్ళు, నీ పగను తీర్చుకో. అరే బాబా, నువ్వు చనిపోయే టైం వచ్చింది. నీ పాపాలకు అంత ఎవరు అంది? థాంక్యూ. నా పగ తీర్చినందుకు, నా ఆత్మకు విముక్తి కల్పించినందుకు ధన్యవాదాలు మిత్రమాయికనే. నీ లోకాన్ని విడిచి వెళ్లే సమయం అయింది. గుడ్ బాయ్ మిత్రమా.